ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 53వ భాగం. ఎవరని అడిగితే మోగమొద్దుల్లా మాట్లాడరేంటి? ఎవరు మీరు అంటూ తన ఇంటి దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చింది నీలాలు. అరే, ఆ మనిషి మన డ్రైవర్ గాడి పెళ్ళం. తెలిసి తెలియని వాగుడు వాగక వెనక్కి పంపించండి అన్నాడు మరో వ్యక్తి. మర్యాదగా వాళ్లు వెళ్లిపొమ్మని చెప్పకముందే సరస్వతమ్మ ఇంటి గుమ్మం దగ్గర జరుగుతున్న గోలనంతటినీ గమనించింది నీలాలు. రెండో ఆలోచన లేకుండా గయ్యమని అరుస్తూ వెనక్కి పరిగెత్తింది. సరస్వతమ్మ ఇంటిని తగలబెట్టేస్తున్నారు, రండి, అందరూ రండి. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ కాలనీ మొత్తం ఆమె అరుపులతో దద్దరిల్లిపోయింది. డబడబా తెరుచుకున్నాయి మూసుకున్న తలుపులన్నీ. గావు కేకలు పెడుతూ కాలనీ ముందు భాగంలోకి పరిగెత్తుకు వచ్చారు జనం. అతి కష్టం మీద అప్పుడే అంటుకుంటున్నాయి రేకుల కట్టడం తలుపులు. ఆ మంటలు పెద్దవై ఇంటిని మొత్తం ఆక్రమించుకునేటంత వరకు అక్కడ నిలబడి ఉండటం ప్రమాదకరమని పాదాలకు బుద్ధి చెప్పారు ఆ ఆగంతకులు. మిడతల దండులా మూకుమ్మడిగా వచ్చిపడ్డారు కాలనీలోని జనమంతా. చేతుల కందిన మట్టిని ఎత్తి మంటల మీద జల్లారు కొందరు. బిందెలతో నీళ్లు తెచ్చి మంటల మీద కుమ్మరించారు మరికొందరు. ఇంకొక 10 నిమిషాల చచ్చుముఖం బయటికి రాకుండా ఉంటే పని అయిపోయి ఉండేది. అలికిడి వినిపించి బయటికి తొంగి చూసిందట. మన వాళ్లు ముందుగానే మా ఇంటి దగ్గరికి వచ్చి మర్యాదగా మాట్లాడి ఉంటే సరిపోయేది. ఆ పని చేయలేదు వాళ్ళు. రేకుల షెడ్ని తగులుబెట్టడానికి అగ్గిపుల్లలు సరిపోతాయని ఒట్టి చేతులతో వచ్చారు. అంతా మధ్యలోనే ఆగిపోయింది. తెల్లవారిన తరువాత 8 గంటలు కావస్తుండగా బెనర్జీ దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాడు నీలాలు పెనిమిటి. భద్రాచలం నుంచి ఆ రోజు తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నాడతను. 10 సంవత్సరాల క్రితం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 4 టైర్ కంపెనీల్ని నిలువున తగలెట్టేశాం. క్షణాల మీద అయిపోయిందా పని. ఇప్పుడేంట్రా, లేబర్ కాలనీలో ఒక రేకుల షెడ్ని అంటించడం చేత కావడం లేదు. ఏందిది అన్నడిగితే ఏమని చెప్పాలే? నిస్సహాయంగా తల కొట్టుకుంటూ అన్నాడు బెనర్జీ. నువ్వేమీ చెప్పద్దన్నా. ఈ రాత్రికి గాని గట్టిగా మాట్లాడితే ఈ మధ్యాహ్నమే ఆ ఇంటిని తగలెట్టేస్తా. నువ్వు గమ్మునుండు, నాకొక 1000 రూపాయలు అన్నాడు నీలాలు పెనిమిటి. ఆ ఇల్లు తగలడకపోతే నేను నిన్ను మంటల్లో మార్చి చంపేస్తా అని బెదిరిస్తూ నీలాలు పెనిమిటి అడిగిన డబ్బును తీసిచ్చాడు బెనర్జీ. నాష్తా కూడా చేయకుండా పూటుగా మందు కొట్టాడు నీలాలు పెనిమిటి. ఒక పెట్రోల్ బంక్ దగ్గర 3 లీటర్లు స్వచ్ఛమైన పెట్రోల్ తీసుకున్నాడు. 12 గంటల టైంలో ఇరానీ హోటల్ దగ్గర ఆటో దిగి తూలుకుంటూ కాలనీలోకి ఎంటర్ అయ్యాడు. ఎవరి పనుల మీద వాళ్లు ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు కాలనీ వాసులందరూ. నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా కనిపిస్తోంది ఆ ప్రదేశం. మధ్యాహ్నం దాకా ఆగాల్సిన అవసరం లేదు, ఇప్పుడే పూర్తి చేసేద్దాం అని అనుకుంటూ నెమ్మదిగా సరస్వతమ్మ షెడ్డును సమీపించాడతను. ఇటుంది మనిల్లు, అది మనది కాదు. వాకిట్లోకి వచ్చి పెద్ద కంఠంతో అతన్ని పిలిచింది నీలాలు. ఉలికిపాటును నేర్పుగా కప్పిపెట్టుకుంటూ వెర్రి నవ్వొకటి నవ్వి తమ ఇంటికేసి తిరిగాడతను. మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మాతో మాట్లాడ్డానికొచ్చావా? మూసి ఉన్న తలుపులను తెరిచి సరస్వతమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అతన్ని అడిగింది భారీగా ఉన్న పర్సనాలిటీ ఒకటి. వెర్రిచూపులు చూస్తూ పరుగులాంటి నడకతో తన ఇంటి దగ్గరికి వెళ్లిపోయాడు నీలాలు పెనిమిటి. ఇందాకే 11 గంటలకి సరస్వతమ్మ వచ్చింది. అతను ఆమె భర్త, పేరు కోటయ్య. ఇంతకాలం తలకు ఏదో దెబ్బ తగిలి పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాడట. బాచిగాడు అతనితో రాలేదు. బాబీగాడు ఇంకా ఎవరో హరినారాయణ వస్తాదు మాదిరిగా ఉన్నాడు అంటూ వివరంగా చెప్పింది నీలాలు. ఆ మాటలు విని మందు మగత మరింత అధికమై తల తిరిగిపోతున్న అనుభూతి ఆమె పెనిమిటిని ఆవరించుకుంది. సరస్వతమ్మ ఏది? కనిపించలేదే, ఎక్కడికి పోయింది అన్నాడతను తడబడుతున్న నాలుకను ఎలాగూ తన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ. ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చింది కూరగాయలు తీసుకోవటానికి, నీకు కనిపించలే? అతని వాలకాన్ని చూసి అసహ్యంగా ముఖం ముడుచుకుంటూ అడిగిందామె. దీన్ని జాగ్రత్తగా ఉంచు, ముడ్డిదాని చేతులకు అందనీయకు అంటూ తన దగ్గర ఉన్న పెట్రోల్ క్యాన్ని ఆమెకు అందించి మళ్లీ రోడ్డు మీదికి వచ్చాడతను. ఫోన్ చేయి, బెనర్జీకి ఫోన్ చేయి అంటూ బడ్డీ కొట్టు మనిషికి చెబుతూ చుట్టూ చూశాడు.
చికెన్ సెంటర్ యజమానితో ఏదో మాట్లాడుతూ అతనికి కనిపించింది సరస్వతమ్మ. తన దగ్గర ఉన్న సెల్ ఫోన్లో బెనర్జీకి కనెక్ట్ చేశాడు బడ్డీ యజమాని. అతను లైన్ మీదికి రాగానే నీలాలు పెనిమిటి చేతికి ఫోన్ని అందించాడు. సరస్వతమ్మ ఇంటికి వచ్చేసింది, తొందరగా వచ్చేయండి అస్పష్టంగా చెప్పాడు నీలాలు పెనిమిటి. ఆ మాటలు వినబడిన మరుక్షణంలోనే ఫోన్ని కట్ చేసేశాడు బెనర్జీ. నువ్వు వెళ్ళిపో, మార్కెట్ దగ్గరే ఉన్నారు మనోళ్ళందరూ, 10 నిమిషాల్లో వచ్చేస్తారు తన ఫోన్ని తను తీసుకుంటూ చెప్పాడు బడ్డీ యజమాని. ఇంటికెళ్లాలనిపించలేదు నీలాలు పెనిమిటికి. తూలుకుంటూ హోటల్లోకి పోయాడతను. హోటల్ ఎదుట తాపీగా నిలబడి ఉన్న ఒక దృఢకాయుణ్ణి ఢీకొట్టబోయి ఆఖరి క్షణంలో తడబడుతూ అవతలికి అడుగు వేశాడు. చూసుకొని నడవాలి, కింద పడితే దెబ్బలు తగులుతాయి నవ్వుతూ అతనికి సలహా ఇచ్చాడా దృఢకాయుడు. అనవసరంగా తనని వెక్కిరించిన ఆ మనిషి ముఖం పగిలేలా కొట్టాలన్న కోరిక నీలాలు పెనిమిటికి కలిగింది. అన్నింటికంటే ముఖ్యమైన పని ఒకటి ఏ క్షణంలోనైనా అక్కడ స్టార్ట్ కావచ్చన్న మాట అతన్ని ఆపేసింది. అసలు పనిని వదిలేసి చిల్లర తగాదాలకు దిగితే బెనర్జీకి కోపం వచ్చేస్తుంది. అది మంచిది కాదు గదా. రోడ్డు మీది జనం తనకి బాగా కనిపించే ప్రదేశంలో కూర్చొని ప్రశ్నార్థకంగా చూసిన వెయిటర్తో సమోసాలు తీసుకురమ్మని చెప్పాడతను. చికెన్ తీసేసుకుంది సరస్వతమ్మ. ఎప్పుడు చూసినా గీచి పావు కిలో కంటే 10 గ్రాములు కూడా ఎక్కువ తీసుకొని ఆ మనిషి ఏకంగా 2 కిలోలు చికెన్ తీసుకుంది ఆ రోజు. మీ ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు, ఇక నుంచి రోజు నాకు కిలో చికెన్ ఎక్కువగా అమ్ముడవుతుందన్నమాట నవ్వుతూ అంటున్న చికెన్ షాప్ ఓనర్కి ఏదో చెప్పి రోడ్డు మీదికి వచ్చిందామె. సరిగ్గా అప్పుడే మోతలు చేసుకుంటూ వచ్చేశాయి 2 ఆటోలు. అటువంటి సమయాల్లో చిల్లర మనుషులు అరిచినట్టు గొంతులు చినిగిపోయేటట్టు గోలగోలగా అరవటం కానీ కేకలు పెట్టటం కానీ చెయ్యలేదు ఆ ఆటోల్లో నుంచి కిందికి దూకిన జనం. పదునైన కత్తుల్ని ఐరన్ రాడ్లను పట్టుకుని ఒకేసారి సరస్వతమ్మ వైపుకి పరిగెత్తుకు వచ్చారు. అది చూసి వేడివేడి సమోసాల్ని నములుతున్న నీలాలు పెనిమిటికి పరమానందమైపోయింది. ఈ ముసల్దాని పీడ విరగడైపోయింది. బెనర్జీతో మాట్లాడి దీని ఇంటిని స్థలాన్ని మనం తీసేసుకోవాలి. కనీసం 10 లక్షలు వచ్చే వరకు బేరం సాగించాలి. తనలో తను అనుకుంటూ రోడ్డు మీది దృశ్యం ఇంకా కనిపించటానికి మరి కాస్త ముందుకు వంగాడు. బాగానే కనిపించిందా దృశ్యం. గావు కేకలు పెడుతూ సరస్వతమ్మ రోడ్డు మీద పడిపోయే దృశ్యం మాత్రం కాదు. అంతవరకు రోడ్డు మీదికి చూస్తూ హోటల్ ముందు కామ్గా నిలబడి ఉన్న దృఢకాయుడు పూనకం వచ్చిన వాడి మాదిరిగా చెలరేగిపోతున్న సీనది. అంతవరకు ఎక్కడ దాచిపెట్టి ఉంచాడో గాని పదునైన వేటకత్తినొకదాన్ని పట్టుకొని బ్రహ్మరాక్షసుడి మాదిరి బెనర్జీ జనం మీదికి ఎగబడ్డాడతను. రండిరా దొంగనాయాళ్లారా రండి అంటూ కసక్కసకమని కత్తిని గాలిలోకి దూశాడతను. బెనర్జీ పంపిన జనంలో 4 చేతులు తెగాయి. మరో 2 గుండెలు నిలువునా చీరుకుపోయాయి. ఎర్రటి రక్తం వెల్లువలా వెలుపలికి రావటం చూసేసరికి వారందరికీ ధైర్యం అర్జెంటుగా దిగజారిపోయింది. కూడబలుక్కున్నట్టు ఒకేసారి వెనుతిరిగి దూరంగా పారిపోయారు వారందరూ. ఏంటి బే నువ్వు చెప్పేది? ఆ ముసల్ది ఎవరో వస్తాదుల్ని వెంట తీసుకువచ్చిందా? వాళ్ళు మోకాళ్ల తొక్క ఒలిచేసినారా? ఆశ్చర్యం కోపం మేళవించిన కంఠంతో ప్రశ్నించాడు బహదూర్. ఎందుకైనా మంచిదని అతని చేతికి అందనంత దూరంలో నిలబడుతూ ఇరానీ హోటల్ దగ్గర జరిగిన పోట్లాట గురించి వివరంగా చెప్పాడు బెనర్జీ. ఆడెవడో గుండెలు తీసిన బంటు మాదిరిగా ఉన్నాడనుకోకు. ఆడు హరినారాయణ, ఇట్టాంటి వాడికి బాగా అలవాటు అని చెప్పాడతను. హరినారాయణ ఆడు ఎడకెందుకొచ్చాడు? ఏంటి వాడికి ఆ ముసల్దానికి కనెక్షను అడిగాడు బహదూర్. అన్నా నువ్వు కోపం చేయకు, ఆ సరస్వతమ్మ వేరే ఎవతో కాదు, ఆ వీరేంద్రతో పాటు పారిపోయిన కోటిగాడి పెళ్ళం. ఇప్పుడు ఆ కోటిగాడు కూడా వచ్చేసిండు అన్నాడు బెనర్జీ. శరీరంలో ఉన్న రక్తమంతా ముఖంలోకి వచ్చేసినట్టు కందగడ్డలా ఎర్రగా మారిపోయింది బహదూర్ ముఖం. ఎదుట ఉన్న టీపాయ్ కింది నుంచి రివాల్వర్ని బయటికి తీశాడతను. పిలో మనోళ్ళందర్నీ పిలో, కోటిగాడిని కొడితే ఆ వీరేంద్ర యాడున్నాడో తెలిసిపోద్ది. లేబర్ కాలనీ దగ్గరికి పోయొద్దాం పదా అంటూ లేచాడు. అన్నా తొందరొద్దు, గొడవలైపోతాయి నువ్వు బయటకొస్తే, నేనే అడిగిపోయి అని అంటున్న బెనర్జీ చెంప మీద బలంగా కొట్టాడు బహదూర్. నా చెల్లెల్ని లేవదీసుకుపోయి నన్ను ఎర్రోడ్ని చేసి పారేశాడు ఆ బద్మాష్. తలవంపులైపోయింది నాకు, ఇజ్జత ఖరాబైపోయింది.
ఆణ్ణి చంపందే నాకు నిద్ర రాదు. కాలనీ దగ్గరికి పోతున్నాం, పద అంటూ బయటికి రాబోతుండగా పరిగెత్తుకుంటూ వచ్చి సలాం చేశాడు ఇంకో అనుచరుడు. చెప్పు, ఆడేం జరుగుతుందో చెప్పు అన్నాడు బెనర్జీ. బహదూర్ సాబ్, మీ చెల్లెలు అనూషమ్మ కాలనీకి వచ్చింది. ఆమెను తీసుకుపోయిన వీరేంద్ర వచ్చిండు. సరస్వతమ్మ దగ్గర ఉండే పోరగాడు బాచి ఆ వీరేంద్ర బిడ్డడేనంట. కాలనీ అంతా గుప్పుమంటోంది అంటూ అటూ ఇటూ చూశాడతను. ఏంద్రా ఇదే, విషయమేంటో పూర్తిగా చెప్పకుండా ఏంట్రా చూపులు అని కోపంగా అడిగాడు బహదూర్. అన్నా, నువ్వు కొంచెం సోంచాయించు. ఇంతకాలం మనకి కనిపించకుండా పోయిన వీరేంద్ర సిటీలోకి వచ్చిండంటే ఊరికే చేతులు ఊపుకుంటూ రాడు. ఎనకాలేదో మద్దతు ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆడితో పాటు ఆ హరినారాయణ, ఆ కోటిగాడు, అందర్నీ మించి ఆ పోరగాడు బాచి అందరూ ఉన్నారు. మనం తొందరపడితే ఇంకా ఖరాబైపోతుంది. అనూషమ్మ నీ చెల్లెలు మొగుడిని పబ్లిక్గా ఏదైనా చేస్తే జనం తిరగబడతారు. మనకే నష్టం మృదుస్వరంతో అన్నాడు బెనర్జీ. ఆడు ఖతమైపోవాలి, ఖబరస్థాన్కి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్తాడు? పళ్ళు బిగబడుతూ అడిగాడు బహదూర్. చెబుతానన్నా, ఆడికి పోయి ఆళ్లతో మంచిగా మాట్లాడి అన్ని విషయాలు నీకు వివరంగా చెబుతా. మనం కోపం చూపించొద్దు, శాంతంగా దగ్గరికి పిలుద్దాం. ఇంట్లోకి రాగానే ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేసినా పబ్లిక్కి తెలియకూడదు అన్నాడు బెనర్జీ. ఏంద్ర బెనర్జీ, ఏంది కథ? చాలా కుశాలుగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ నీకు ముందుగానే తెలుసా? ఉన్నట్టుండి అడిగాడు బహదూర్. వీరేంద్ర కారులో వచ్చిండు. నారాయణపేట దగ్గరలో ఉండే యాద్గిరిలో ఇంతకాలం దాక్కున్నాడు. మన సాబు బద్మాష్ ఆడి పిల్లడిని ఎత్తుకొచ్చి అనాథ శరణాలయం పిన్నికి అమ్మేసిండు. ఆ పోరగాడే బాచీగాడు. ఆడు పిన్ని దగ్గర నుంచి జంపైపోయి ఈడ సరస్వతమ్మ దగ్గరకు వచ్చిండు. సరస్వతమ్మ కోటిగాడి పెళ్ళం. మనం ఆ బాచీగాడిని తప్పించటానికి సాబుని పిలిపించటం తప్పైపోయింది. ఈళ్ళాడిని పట్టుకుని ఏదో చేసేసిండ్రు. ఆడు అన్ని సంగతులు ఈళ్లకి వివరంగా చెప్పేసిండు. ఈళ్లు యాదగిరి పోయి వీరేంద్రుని కలిసిండ్రు. జరిగిందిది. అన్ని విషయాలు అతనికి చెప్పాడు బెనర్జీ. ఇవన్నీ నీకెలా తెలిసినాయి? నువ్వు కూడా ఆళ్లతో కలిసిపోయినావా? ఉన్నట్టుండి సడన్ గా అతని మీద రివర్స్ అయ్యాడు బహదూర్. అరే, ఆ డ్రైవర్ గాడిని కేకేయ్ అని ఎవరికో ఆర్డర్ ఇచ్చాడు బెనర్జీ. వినయంగా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు నీలాలు పెనివిటి. ఈడి పెళ్ళం సరస్వతమ్మకి మంచి దోస్తు. నిన్న 10 గంటలకి సరస్వతమ్మ ఇంటికొచ్చింది. మధ్యాహ్నం మనోళ్లని హరినారాయణ బాలాడేసిండు. నిన్న సాయంత్రం వీరేంద్ర యాదగిరి నుంచి వచ్చిండు. ఇవన్నీ ఈడి పెళ్ళం నుంచి రాబట్టినాం. నిన్నాళ్లతో జట్టు కట్టలేదు అన్నాడు బెనర్జీ. భగభగమని రగులుతున్న కోపం మీద చన్నీళ్లు కుమ్మరించినట్లయింది బహదూర్కి. రివాల్వర్ని టీపాయ్ మీద పెట్టేసి కుర్చీలో కూర్చున్నాడతను. అన్నా, కోపం వద్దు, మంచిగా మాట్లాడదాం. నమ్మకంగా ఇంటికి పిలుద్దాం. రెండో కంటి వాడికి తెలియకూడదు. ఎవరైనా అడిగితే యాదగిరి వెళ్లిపోయిండ్రని చెప్పొచ్చు. దగ్గరికొచ్చి మరింత మృదువుగా చెప్పాడు బెనర్జీ. 10 నిమిషాల పాటు ఆలోచించి తల ఊపాడు బహదూర్. మరి మనం ఎప్పటిదాకా వీరేంద్రగాడిని వెతకబట్టిన సంగతి వాళ్ళకి తెలియకుండా ఉంటదా అని అడిగాడు. తెలుస్తుందన్నా, తెలియకుండా ఎందుకుంటుంది? మనం ఎందుకు వెతకబట్టినాం? అనుషమ్మ సెలక్షన్ అద్భుతం. ఆ వీరేంద్రకే ఇచ్చి నీల్కమల్ షాదీఖానాలో ఘనంగా ఇంకోసారి షాదీ చేయించడానికి వెతకబట్టినాం. కోపంతో కాదు, ప్రేమతో. నీ చెల్లెలంటే నీకు ప్రాణం నర్మగర్భంగా అన్నాడు బెనర్జీ. సీరియస్గా ఉన్న బహదూర్ ముఖంలో వెంటనే ప్రత్యక్షమైంది చిరునవ్వు. నువ్వాడికి పోయి అందర్నీ తీసుకురా అని ఆర్డర్ ఇచ్చి కుర్చీలో చేరగిలబడి కూర్చున్నాడు. ఒక్క నీలాలు పెనిమిటిని మాత్రం వెంటబెట్టుకుని లేబర్ కాలనీలోకి ఎంటర్ అయ్యాడు బెనర్జీ. నమస్తే హరినారాయణ, అద్భుతం చేసేసినావు. ఎంతకాలం మా అన్నకి చేతకాని పని నువ్వు చేసి చూపించినావు అని నవ్వుతూ అంటూ హరినారాయణ్ణి కౌగలించుకున్నాడు బెనర్జీ. సరస్వతమ్మ ఇల్లు సింగిల్ గది కట్టడం, అతిథులతో కిటకిటలాడిపోతున్నందువల్ల ఇంటి ముందు పెద్ద షామియానా వేయించాడు కోటయ్య. బయటికి ఎవరూ కనిపించకుండా తెరలు అడ్డం కట్టించాడు. నవ్వుతూ పలకరించిన బెనర్జీని కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ కప్పు చేతికందించాడతను. బాగున్నావా కోటయ్య అడిగాడు బెనర్జీ. అతను కొట్టించిన దెబ్బను తడుముకుంటూ తలూపాడు కోటయ్య. కాఫీ తాగాక నెమ్మదిగా తనొచ్చిన పని బయటపెట్టాడు బెనర్జీ. నీల్కమల్ షాదీఖానాలో షాదీ ధూమ్ధామ్గా చేయించాలని అనుకుంటున్నాడు బహదూర్. అది కుదరలేదు. కనీసం రిసెప్షన్ అయినా పెట్టిస్తానంటున్నాడు.
మీ అందర్నీ తోడ్కు రమ్మని నన్ను పంపిండు. ఈ కాలనీలో ఉండటం వేస్ట్, నాతో వచ్చేయండి. సరస్వతమ్మ నువ్వు కూడా అని బిగ్గరగా అన్నాడు. రిసెప్షన్ పెట్టించే ఆలోచన ఉంటే మరి నిన్న ఇరానీ హోటల్ దగ్గర ఎందుకు మీదికి ఎగబడిండ్రు? నిర్మోహమాటంగా అడిగింది సరస్వతమ్మ. అది పొరపాటు, నువ్వని అనుకోలే. బహదూర్ని నడిబజార్లు తిట్టిందొక ఆడమనిషి. ఆ మనిషిని అనుకున్నాం. నిన్ను పేరు పెట్టి పిలిచినామా? లేదు, నువ్వని మాకు ఎరకలేదు నమ్మకంగా చెప్పాడు బెనర్జీ. నా మొగుడిని నెత్తిమీద కొట్టించిన మనిషింటికి నేను రాను ఆవేశంగా అన్నది ఆమె. అది అప్పుడు అనుకోకుండా జరిగిపోయింది. ఆ తర్వాత బహదూర్ కోపం తగ్గిపోయింది. నువ్వు కోటయ్య పెళ్ళంవని తెలీదు. తెలిస్తే వచ్చి నీకు క్షమాపణ చెప్పుకునేవాడు. అవన్నీ అయిపోయిన సంగతులు మనసులో పెట్టుకోకు. వీరేంద్రతో పాటు రిసెప్షన్కొచ్చేయి అంటూ కుర్చీలో నుంచి లేచాడు బెనర్జీ. రేపు సాయంత్రం రిసెప్షను నీల్కమల్ షాదీఖానాలోనే. ఇంటికి రాకపోయినా ఆడుకొచ్చేయండి అంటూ వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు. వీడు ఒట్టి వెధవ, ఏదో తిరకాసు పెడుతున్నాడు ఉన్నట్లుండి అన్నాడు కోటయ్య. అదేం లేదు, మా అన్నయ్య మనసు మారి ఉంటుంది, మనం వెళదాం అన్నది అనూష. అతని మనసు మారినా మారకపోయినా మనం రిసెప్షన్కి వెళ్ళాలి. అక్కడ ఏదైనా గోల జరిగితే ఎలా తట్టుకోవాలో ఆలోచించాలి అన్నాడు హరినారాయణ. బాచి ఏడి, ఎక్కడ ఉన్నాడు? ఉన్నట్లుండి చుట్టూ చూస్తూ అడిగాడు వీరేంద్ర. ఇప్పుడే వస్తానని రోడ్డు మీదకి పోయాడు. ఒక పక్కగా కూర్చుని ఉన్న బాబీగాడు వెంటనే చెప్పాడు. అసహనంగా చూసిన వీరేంద్రని శాంతించమని సైగ చేశాడు హరినారాయణ. నేను వెళ్ళి వస్తాను, వాడెందుకు రోడ్డు మీదకి పోయాడో నాకు తెలుసు అంటూ బయలుదేరాడు. ఇరానీ హోటల్కి కాస్తంత అవతలగా ఉన్న కాయిన్ బాక్స్ దగ్గర అతనికి కనిపించాడు బాచి. చాలా రోజులైంది ఝాన్సీ, నాకు కొంచెం విసుగు కూడా కలిగింది అన్నాడు కమిషనర్. క్షమించాలి సార్, ఇక్కడ పరిస్థితులన్నీ చిందరవందరగా తయారయ్యాయి. సాబు ఎత్తుకొచ్చిన పిల్లాడు యాద్గిరి వెళ్లి తన తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడు అంటూ జరిగినవన్నీ ఆయనకి చెప్పాడు బాచి. బాచి తండ్రి వీరేంద్ర ఇప్పుడు సిటీలోకి వచ్చాడు. బహదూర్ అతన్ని రిసెప్షన్కి పిలిచాడు. రిసెప్షన్లో ఏదో ఒక గోల జరుగుతుంది, ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నా అని కూడా అన్నాడు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, ఏదైనా రిపోర్ట్ ఇస్తే తప్ప మా పోలీసులు అందులో కల్పించుకోరు అన్నాడాయన. అది కాదు సార్ నేను చెప్పదలిచింది,